రికార్డ్ చేద్దామని. వినిపిస్తుందా సార్ నా వాయిస్ ఇప్పుడు? వస్తుంది చెప్పండి సార్. వెరీ గుడ్ సార్. దీన్ని టెస్ట్ పోర్టల్ అంటారు సార్. ఓకేనా? సో ఇక్కడ మనకి కంటెంట్లోకి వెళ్ళి టెస్ట్ పోర్టల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టెస్ట్ పోర్టల్ అనేది ఉంటుంది. గో టు టెస్ట్ పోర్టల్. దీని మీద క్లిక్ చేస్తే మనకి టెస్ట్ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యిద్ది సార్. ఇది సో ఇక్కడ మనం ఏంటంటే ఆన్లైన్ టెస్ట్లు ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఒక ఫోల్డర్ పెట్టుకుందాం సార్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏపీపీఎస్సికి టెస్ట్లు రెడీ చేస్తాం అనుకోండి. ఏపీపీఎస్సి అని పెట్టేసేసి కింద మనకి కంపల్సరీగా మనం ఒక ట్యాగ్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏపీపీఎస్సి అనే ఒక ట్యాగ్ ఇచ్చుకుంటున్నాను. ఎందుకు ఈ ట్యాగ్ అంటే మనం ఈజీగా ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఎతకడానికి ఈజీగా ఉండిద్ది ట్యాగ్ అనేది. సో ఇప్పుడు మనం క్రియేట్ ఫోల్డర్ అనేది క్లిక్ చేసాం. ఓకేనా సార్? సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏపీపీఎస్సి అనేది వచ్చేసింది. ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇక్కడ మనం ఫస్ట్ ఒక టెస్ట్ పెట్టాలనుకుంటే ఏపీపీఎస్సి టెస్ట్ 1 అని పెట్టాను సార్. సో ఇప్పుడు ఈ టెస్ట్ అనేది ఎంత డ్యూరేషన్ ఉండాలి? లైక్ ఇక్కడ మనకి డ్యూరేషన్ అనేది పెట్టుకోవచ్చు. 1 ఇయరా, 2 ఇయర్సా, 3 అదే 1 అవరా, 2 అవర్సా అలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మినిట్స్ ఉంటాయి. మినిట్స్కి ఇక్కడ మనకి ట్యాగ్ వచ్చేసేసి ఏపీపీఎస్సి. లేకపోతే ఒకవేళ మనం ఏదైనా సబ్జెక్ట్ పెట్టుకోవాలనుకోండి, పాలిటీ అయితే పాలిటీ అని పెట్టేసేసుకోవడమే, యాడ్ చేసుకోవడమే. కింద ట్యాగ్స్ అనేవి మనం క్రియేట్ చేసేసుకోవాలి. నేను సోషల్ అనుకోండి. సోషల్ అంటే ఏ సోషల్ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మనం టైప్ చేసుకోవాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం క్రియేట్ టెస్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు టెస్ట్లో 2 రకాల టెస్టులు ఉంటాయి. అర్థమైందా? ఒకటి వచ్చేసి నార్మల్, ఒకటి వచ్చేసి రియల్ టైం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ అండ్ రియల్ టైం అంటే, ఒకవేళ రియల్ టైం అనుకోండి, ఒకవేళ మీకు సెకండరీ లాంగ్వేజ్ అంటే ఒకే ఎగ్జామ్లో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు వాళ్ళకి తెలుగు పెట్టుకోవాలనుకుంటే సపరేట్గా మీరు ఇలా సెకండరీ లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడు ఇంగ్లీష్ కావాలన్నాడు ఇంగ్లీష్ రాసుకుంటాడు, తెలుగు కావాల్సినోడు తెలుగు రాసుకుంటాడు. అర్థమైందా సార్? ఇక్కడ మనము లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం కదా. ఎస్ సార్. ఈ తెలుగు వర్షన్ ఎలా చేయాలి చెప్తాను సార్ నేను. ఒకవేళ ఇప్పుడు మనం యాడ్ సెషన్ మీద క్లిక్ చేసుకుందాం. ఓకేనా? సో లేకపోతే ఒక పని చేద్దాం సార్. ఫస్ట్ మనం ఇది మామూలు డిఫాల్ట్ చూసుకుందాం. ఓకేనా? యాడ్ సెషన్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చాలామందికి ఇక్కడి నుంచి ఫుల్ డౌట్ ఉండిద్ది. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం సబ్జెక్ట్ పెట్టుకోవాలి. సో నేను జస్ట్ పాలిటీ అని పెట్టాను. ఓకేనా? సో పాలిటీ అని పెట్టేసేసి ఇప్పుడు నేను ఇక్కడ మనకి చూసారు కదా, కనబడుతుంది సార్ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ టెస్ట్ సెక్షన్స్ అంటే గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సెక్షన్స్ అంటే జస్ట్ ఇది సబ్జెక్ట్ యాడ్ చేసుకో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను సోషల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సోషల్. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ పాలిటీ అనే పేపర్లో పాలిటీ క్వశ్చన్స్ పెట్టేసేస్తాం, సోషల్ అనే పేపర్లో సోషల్ క్వశ్చన్స్ పెట్టేస్తాం అలా. సో ఏ సబ్జెక్ట్ అంటే ఒకే టెస్ట్ పేపర్లో మనం ఎన్ని సబ్జెక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. అర్థమైందా సార్? ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అప్లోడ్ చేసుకోవచ్చు. ఎన్ని సబ్జెక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. సబ్జెక్ట్స్ ఇక్కడ చూసారు కదా, పాలిటీ, సోషల్, మ్యాథ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? పాలిటీలోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ క్వశ్చన్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి? మల్టిపుల్ ఆప్షన్స్ అయితే, మల్టిపుల్ చాయిస్ అయితే ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ కావాలి? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 5 లేదా ఒక 10, ఒక 30 అయితే 30 క్వశ్చన్స్ అని పెట్టేసేసుకొని మార్క్స్ పెట్టేసేసుకోవడం. మార్క్స్ ఎన్ని? 1 మార్క్ అయితే 1 మార్క్ ఇలా పెట్టేసుకోవడం. నెగిటివ్ మార్కింగ్ ఉందనుకోండి, నెగిటివ్ మార్కింగ్ దగ్గరికి వెళ్ళడం. నెగిటివ్ మార్కింగ్ ఎంత సార్? 0.33. సో ఇప్పుడు మనకి 0.33 ఉంది కాబట్టి 0.33 పెట్టేసేసి క్రియేట్ క్వశ్చన్స్ పెట్టేస్తే క్వశ్చన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా మనం కాపీ అండ్ పేస్ట్ చేసేసుకొని సో ఇక్కడ మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ అనే ఉంది. క్వశ్చన్ దగ్గర మనం క్వశ్చన్ అనేది ఇచ్చేసేద్దాం. నేను జస్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ అనేవి ఉంటాయి. నేను వచ్చేసేసి ముంబై, చెన్నై,
గోవా, ఢిల్లీ ఉంది. సో, ఒకవేళ మనకి ఇమేజ్ పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ ఉండిద్ది సార్. సో, ఇక్కడ మన ఇమేజ్ గూడా మనం అప్‌లోడ్ జేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. ఇక్కడ మనకి అన్ని సింబల్స్ ఉంటాయి. లైక్ కెమిస్ట్రీ సింబల్స్ కానియండి, మ్యాథ్స్ సింబల్స్ అన్నీ గూడా ఉంటాయి మీకు. ఓకే. అర్థమైందా సార్? ఓకే. సో, ఇప్పుడు మనకి దీంట్లో ఏది సార్ కరెక్ట్ ఆన్సరు? సో, ఇప్పుడు మనకి ఢిల్లీ కాబట్టి ఇక్కడ మనం ఢిల్లీ మీద క్లిక్ చేసుకోవాలి. అర్థమైందా? అవును. ఒకేళ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే అంటే 2 కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే ఎలా? సో, ఇక్కడ మనకి సింగిల్ అనే ఆప్షన్ ఉంది. చూసారు గదా! సింగిల్. సో, దీన్ని మల్టిపుల్ పెట్టారనుకోండి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. సో, ఇప్పుడు మనకి ఒకేళ ఆహ్, ఇక్కడ మనకి చూసారు గదా! సో, ఇక్కడ మనకి 3 పెట్టారనుకోండి ఇలా మనం 3 ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ మనం సింగిల్ ఆప్షన్ పెడితే మనం సింగిల్‌ని బటికి స్టూడెంట్ క్లిక్ చేయగలుగుతాడు ఆన్సర్ అనేది. సో, కింద మనకి సొల్యూషన్ అనేది ఉండిద్ది సార్. సో, సొల్యూషన్‌లో మనం ఇక్కడ సొల్యూషన్ పెట్టేయొచ్చు. ఒకేళ మనకేదన్నా ఐ మీన్ ఒకేళ మీరు ఏదన్నా కాపీ చేసుకొని ఇంటర్నెట్‌లో నుంచి కాపీ చేసుకొని పెట్టుకోవాలనుకున్నా గాని ఎక్స్‌ప్లనేషన్ గూడా పెట్టేసేయొచ్చు. ఆహ్, ఓకే. ఓకే. సో, ఇలా. సో, ఇలా మనం ఏంటంటే కాపీ చేసేసుకొని సో, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఎక్స్‌ప్లనేషన్ గూడా మనం పెట్టేసేసుకోవచ్చు. ఆన్సర్ ఎక్స్‌ప్లనేషన్‌తో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! ఎక్స్‌ప్లనేషన్ గూడా మనం ఇలా పేస్ట్ చేసేసుకోవచ్చు కూడా డైరెక్ట్‌గా. ఓకే. సో, స్టూడెంట్ ఇప్పుడు మనం సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి క్వెషన్ అనేది సేవ్ అయిపోయిద్ది. హ్మ్. స్టూడెంట్ ఎవరైతే ఇలా మనం ఏందంటే అన్ని క్వెషన్స్ క్రియేట్ చేసేసుకొని, అన్ని క్వెషన్స్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత సేవ్ చేసేయడమే టెస్ట్ అనేది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం సేవ్ చేసిన టెస్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి సేవ్ చేయకపోయినా గానీ ఆటోమేటిక్ సేవ్ అయిపోయిద్ది. అది. ఓకే. సో, ఇప్పుడు మనం ఇప్పుడు మనకి టెస్ట్ పోర్టల్‌లోనే ఇప్పుడు మనకి ఒకేళ ఇప్పుడు నేను ఒక్క క్వెషనే పెట్టాను. అవునా కదా సార్? సో, ఇక్కడ నేను మళ్ళీ సెకండ్ క్వెషన్ నుంచి మళ్ళీ ప్రిపేర్ చేయాలనుకుంటే, లోపలికి వెళ్ళి మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ క్వెషన్స్ అనేవి మనం పెట్టేసేయొచ్చు. అర్థమైందా సార్? ఓకే. ఇప్పుడు నేను తయారు చేసిన క్వెషన్ పేపర్ వచ్చేసేసి సేవ్ కొట్టిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే కోర్స్ పెట్టామో, కోర్స్ లోపలికెళ్తే ఇక్కడ మనకి ఆన్‌లైన్ టెస్ట్ అని కనిపించిద్ది. ఆన్‌లైన్ టెస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మనం సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి సో, మనం ఏదైతే టెస్ట్ క్రియేట్ చేసామో, ఆ టెస్ట్‌ని డైరెక్ట్ మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. స్టూడెంట్ ఇది ఎన్ని సార్లు రాయొచ్చు? 1 టైమా? 2 టైమ్సా? 3 టైమ్సా? అన్‌లిమిటెడ్ టైమ్సా? అనేది పెట్టేసేసుకొని, యాడ్ టెస్ట్ మీద క్లిక్ చేసి, సో, ఇప్పుడు టెస్ట్ అనేది మనకిక్కడ యాడ్ అయిపోయిద్ది. ఇలా. ఒకవేళ దీన్ని మీరు ఫ్రీ టెస్ట్ పెట్టాలనుకోండి, మీరు అన్‌లాక్ చేస్తే మీరు ఫ్రీగా పెట్టుకోవచ్చు టెస్ట్‌ని. షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏందంటే ఆన్‌లైన్ టెస్ట్ ఇవన్నీ గూడా మనం ఇక్కడి నుంచే మనం కండక్ట్ చేసేయొచ్చు. అర్థమైందా సార్? సో, టెస్ట్ ఇప్పుడిది పోర్టల్‌లోకెళ్ళి మనం ఆన్‌లైన్ టెస్ట్‌ని రెడీ జేసి సేమ్ అదే టెస్ట్ పేపర్‌ని తీసుకొచ్చేసేసి మనం ఇక్కడ అప్‌లోడ్ చేసేస్తాం డైరెక్ట్‌గా. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు మొత్తం మనం క్వెషన్స్ పెట్టేసేసి ఈ సేవ్ కొట్టేసారనుకోండి. ఇక్కడ పైన సేవ్ అయిపోయిద్ది టెస్ట్. ఇదే టెస్ట్ పేపర్‌ని మనం తీసుకొచ్చి మనం ఏదైతే కోర్స్‌లో పెట్టుకోవాలా లేదా ఫ్రీ టెస్ట్ పెట్టాలా అనుకుంటే దాంట్లో మనం పెట్టేసేసుకోవచ్చు. స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకి రిజల్ట్స్ ఇవన్నీ గూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. సో, ఇది టెస్ట్ పోర్టల్. క్లారిటీ కాదు వచ్చింది సార్. కదా సార్? ఇప్పుడు సేవ్ చేయంగానే మనకి ఎక్కడ కనపడుతదది ఫోల్డర్? ఇక్కడే కనపడిద్ది సార్. కంటెంట్‌లోనా? ఆ! మనకి కంటెంట్‌లోనే కనపడిద్ది. ఇక్కడ టెస్ట్ పేపర్స్ ఉన్నాయి గదా! చూసారు గదా! ఇక్కడ గూడా ఇప్పుడు అక్కడ అక్కడ సేవ్ ఇక్కడ సేవ్ కొట్టంగానే చేయంగానే ఇక్కడ కనపడిద్ది. ఇక్కడ ఇప్పుడు మనం ఫోల్డర్ లోపలికెళ్ళాము సార్. ఫోల్డర్ లోపలే మనకు కనపడిద్ది ఇక్కడ. మనం టెస్ట్ పేపర్ సేవ్ చేయంగానే అది డిస్‌ప్లే అయిపోతుందా? లేకపోతే ఇంకేమన్నా ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత డిస్‌ప్లే అవుతదది? టెస్ట్ పేపర్ ఇప్పుడు మనం ఒక్కసారి సేవ్ కొట్టిన తర్వాత ఇంక సేవ్ అయిపోయిద్ది సార్. మన ఫోల్డర్‌లో సేవ్ అవుతదది. అవును సార్. ఓకే. ఇప్పుడు దాన్ని స్టూడెంట్‌కి ఒకవేళ మీరు అప్‌లోడ్ అదే ఇంకా క్వెషన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే గూడా క్వెషన్స్ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి స్టూడెంట్స్‌కి ఇప్పుడు పెట్టాలంటే అదెక్కడ పెట్టాలి మనం? అదే సార్ నేను చెప్పింది ఇప్పుడు దాకా చెప్పిందదే. ఇక్కడ మనం కోర్సెస్‌లోకి వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ మనం కోర్స్ లోపలికెళ్ళి ఇక్కడ మనం కంటెంట్ మీద క్లిక్ చేసి
టెస్ట్ పేపర్ అని ఉంది. ఆన్‌లైన్ టెస్ట్ అని ఉంది గదా! ఆన్‌లైన్ టెస్ట్ మీద క్లిక్ చేసుకొని, మనం ఏదైతే టెస్ట్ పేపర్ ఉందో, ఆ టెస్ట్ పేపర్‌ని పెట్టేసేసి